ప్రభుపేట మీ అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఈ ఉదయకాల వేళ ఆయన కృపలో మనందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఈ ఉదయకాల వేళ మరొక విషయాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంచె దినములలో చివరి దినాల్లో ప్రభు రాకడ సమీపించినప్పుడు, ప్రభు ప్రత్యక్షమవునప్పుడు, మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క స్వరము భూమి మీద వినపడ్డప్పుడు, చివర బూర ఊదినప్పుడు, స్వరము భూమి మీద వినపడ్డప్పుడు, పరిశుద్ధులు లేపబడటానికి అనగా మధ్యాకాశానికి వెళ్ళటానికి, పరలోకానికి వెళ్ళటానికి, నిత్యరాజ్యంలోనికి వెళ్ళటానికి, నిత్య నిబంధనలోనికి వెళ్ళటానికి, ఈ భూమి మీద కష్టపడి శ్రమపడి ఆయన కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు, ఆయన కొరకు ఖడ్గముల చేత హతము చేయబడినటువంటి వారు, ఆయన కోసం సేవ కొరకు ఉపవాసములుండి అనేక కష్టములు భరించినటువంటి వారు, అనేక దేశాలు ప్రయాణం చేసినటువంటి వారు, అనేక రాజ్యాల్లో సువార్తను ప్రకటించినటువంటి వారు, తలలు కొట్టేసుకున్నటువంటి వారు, అంతేకాకుండా శ్రమ పడ్డవారు, మరి నిందలు పడ్డవారు, ఇంకా అనేకమైనటువంటి కష్టాలు పడి శ్రమపడి ప్రభు కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఒక దినమున ఆయన స్వరం వినపడుద్ది. సో ఆ టైం ఎప్పుడు అంటే చివరి దినాలు, అంచె దినాల్లో అది జరుగుద్ది. ఒక దినాన జరిగినటువంటి సంఘటన మరలా జరగబోతుంది. ఏం జరిగింది ఒక దినాన సంఘటన అంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉద్భవించాడు. అలాగనే మరలా రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు వీరందరూ కూడా మహాశ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ఆయన కోసం ప్రాణం పెట్టి అనేకుల్ని రక్షించి అనేక దేశాల కొరకు, గ్రామాల కొరకు, పట్టణాల కొరకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడబోతున్నారు. ఎస్ ఆమెన్. సో ఆ లిస్టులో నువ్వు ఉండాలంటే, ఆ యొక్క క్రమంలో నువ్వు ఉండాలంటే, ఆ వరుసలో నువ్వు ఉండాలంటే ప్రేమటి వాళ్ళరా, నువ్వు కూడా ప్రభు కొరకు పనిచేయాలి. చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అంచె దినములలో ఆయన స్వరం నీకు కూడా వినపడుద్ది. ఆయన వచ్చినప్పుడు, ఆయన పిలిచినప్పుడు నువ్వు కూడా తిరిగి లేస్తావు, తిరిగి పరలోకానికి వెళ్తావు, పరిశుద్ధుడు అవుతావు, నీతిమంతుడు అవుతావు. ఇదిగో నిన్ను కాపాడుకుంటాడు ఆయన, ఆయన రక్తంలో కడగబడతావు. కనుక ఈ క్షణమే, ఈ సమయంలోనే, అయ్యా నేను పాపినయ్యా అని నువ్వు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి అడగగలిగితే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ అంచె దినములు రాకముందే, అంచె దినములు మనం నడుస్తూ ఉండగానే, ప్రభుస్వరం వినపడక ముందే, ఇప్పుడే ఒకవేళ ఈ వీడియో ద్వారా నీ గనుక ఆయన స్వరం వినపడితే మరి ప్రభు కోసం నువ్వు నిలబడతావా? అయితే నేను నీ కోసం చివరిలో ప్రార్థన చేయబోతున్నాను. ఈ సమయంలో అంచె దినముల్లో జరగబోతున్నటువంటి మరొక పాయింట్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజలలో అంటే క్రీస్తు రెండవ రాకడ సమీపించినప్పుడు ఈ భూమి మీద ఏం జరుగుద్ది అని అంటే, ప్రజలలో అన్యాయము, అక్రమము ఎక్కువగా విస్తరిస్తాయి. మనం చూస్తున్నటువంటి 750 కోట్ల జనాభాలో ప్రపంచంలో ఉన్నటువంటి వారందరిలో కూడా అన్యాయము, అక్రమం ఏమవుద్దంట? విస్తరించుద్ది, ఎక్కువ అవుద్ది. ఒకప్పుడు మాట మీద నిలబడేవారు. ఒక రోజున నేను ఇస్తాను అంటే ఆ మాట సరిపోయేది అప్పట్లో. అంతేకాకుండా వివాహ చట్టాలు కూడా, వివాహం చేసుకునే వాళ్ళు కూడా మరి ఒక మాట మీద ఉండేవాళ్ళు. వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఒక మాట మీద ఉండేవాళ్ళు. భూములు కొనేవాళ్ళు కూడా ఒక మాట మీద ఉండేవాళ్ళు. అంతేకాదు, ప్రజలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ కాలంలో నీతి న్యాయములు వర్ధిల్లాయి. కానీ ఈ కాలంలో ఎందుకు ఇలా అన్యాయము, అక్రమము విస్తరిస్తుందంటే, క్రీస్తు రాకడ ప్రారంభమవుతుందని, ఆయన రాబోతున్నాడని ప్రభు యొక్క సూచన మనకు కనపడతా ఉంది. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, ఈ సమయంలో మరి మీ అందరి కొరకు స్పష్టమైనటువంటి ఎలాంటిది కూడా మరి చేంజ్ లేకుండా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించుటకు ఈ ఉదయకాల వేళ నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట, వింటున్న ప్రతి మాట ఈ రోజున అన్యాయంగా ఉంటే, అక్రమంగా ఉంటే దయచేసి మీరు మానాలి. అక్రమము జోలికి వెళ్ళొద్దు, అన్యాయము జోలికి వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుందని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే అక్రమము చేసేవారు ప్రభు స్వరాన్ని వినలేరు, అన్యాయము చేసేవారు ప్రభు రాజ్యంలో చేరలేరు. అన్యాయస్తులందరూ కూడా ఎక్కడికే వెళ్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమటి వాళ్ళరా, నేను మీ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు, మీ కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే అదే టైంలో నేను, నా కుటుంబము, నాకు ఇవ్వబడినటువంటి సేవ, నాకు ఇవ్వబడిన పరిచర్య అంతా కూడా బాగుండాలని మీరు కూడా కోరుకోవాలి. దానికోసం నేను ప్రార్థిస్తున్నాను, మీ కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో దేవుని మాటలు విందాం. సరే, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ సమయంలో మనము వాక్య పరిచర్యలోనికి
వెళదాం. ఏం సెలవిస్తూ ఉంది బైబుల్ అని అంటే 2వ తిమోతి రాసిన పత్రిక. సో 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని విషయాలు నేను క్లుప్తంగా మీకు వినిపిస్తాను. అంచె దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. అంచె దినాల్లో ఏ కాలం వస్తుందట? అపాయకరమైనటువంటి కాలము. అంటే ఏ కాలం ఇది? ఆ కాలం పేరేం పేరంటే అన్యాయం చేసే కాలం, అక్రమము చేసే కాలం. మనము గడిచిన దినాల్లో మణిపూర్లో చూసాం. ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమం జరిగింది అక్కడ. అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కుటుంబాలపైన, కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలపైన, కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఉన్న వారిని అన్యాయంగా, అక్రమంగా కొంతమంది తగలబెట్టేస్తున్నారు, కొంతమంది కాల్చేస్తున్నారు. సో అక్రమము విస్తరిస్తూ ఉంది. అపాయకరమైనటువంటి కాలము. సో డేంజర్ జోన్. మనకి అడవుల దగ్గరికి వెళ్తే కొన్ని ప్రాంతాల్లో అక్కడ కొన్ని స్టెప్స్ పెడతారు. సముద్రం దగ్గర కూడా కొన్ని స్టెప్స్ పెడతారు, మెట్లు లాగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడి వరకు మీరు రావచ్చు, దాట్ ద డేంజర్ అని. అలాగే అడవిలో కూడా మనం కొంతవరకు భాగం వెళ్ళగలం, ఆ తర్వాత వెళ్తే డేంజర్ అని అంటారు. లేకుంటే కొన్ని పులులున్న స్థలం అంటారు, పులులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రావద్దు అంటారు. సో అలాంటి కాలం ఒకటి ఉంది. దేని బిడ్డారా, మనము ఈ లోకములో ఎవరి మధ్య జీవిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కాలము అపాయకరమైనటువంటి కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎలా అనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. అర్థమవుతుందా? మనుషులు ఏమవుతారట? క్రీస్తు 2వ రాకడ ప్రారంభమైనప్పుడు, అంచె దినములు ప్రారంభమైనప్పుడు, ఆ దినాల్లో ఈ భూమి మీద ఏం జరుగుద్దంటే మనుషులందరూ కూడా స్వార్థంగా ఉంటారు. దీనికి ముందు నిస్వార్థం, ఇప్పుడు స్వార్థమైనటువంటి స్వార్థ ప్రియులు అని ఇక్కడ రాస్తున్నాడు. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, మంచి మాట, ధనాపేక్షకులు, ధనమును ఎక్కువగా ఆర్జించేవాళ్ళు, డబ్బు ఎక్కువగా సంపాదించాలన్న కోరిక, ఆలోచన, తలంపులు ఏమవుతున్నాయంటే మనుషుల్లో పెరుగుతాయి అని ఇక్కడ రాస్తున్నాడు. సో నేను ఆ మాటలను మరొకసారి మీకు నేను వినిపించాలని కోరుకుంటున్నాను. అందుకే ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ బైబిల్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఇలా రాశాడు, చివరి దినాల్లో అపాయకరమైనటువంటి రోజులు వస్తాయని నువ్వు గ్రహించాలి. క్రీస్తు రాకడలో అపాయకరమైనటువంటి దినములు వస్తాయని గ్రహించాలి. సో ఇక్కడ ఏమంటే మనుషులందరూ కూడా ఏమంటే స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, బీంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయత, కృతజ్ఞత లేనివారు, అపవిత్రుడు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చూస్తుంటాం ఈ సోషల్ మీడియాలో, అప్పుడప్పుడు చూస్తుంటాం కన్న తల్లిదండ్రులే కొట్టేవాళ్ళు, కన్న తల్లిదండ్రులను తీసుకువెళ్ళి ఎక్కడో ఒకడ పడేసేవాళ్ళు. మనకు తెలిసి ఈ విషయాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి? క్రీస్తు రాబోతున్నాడు. ఇవి అంచె దినములని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఏమవుతుందో తెలుసా? అహంకారం. డబ్బు అనే ఒక అహంకారం, ధనం అనే ఒక అహంకారం, బలం అనే ఒక అహంకారం. సో అహంకారము కలిగినటువంటి మనుషులు ఈ భూమి మీద ఈ ఆలోచనలు ఎక్కువ అవుతామని ఇక్కడ రాయబడి ఉంది. దాని ప్రజలారా, కాబట్టి ఏమవుతుందంటే నెంబర్ 3 చూస్తే ఏమవుతుందంటే అనురాగహీనులు. అర్థమవుతుంది, అనురాగమే ఉండదట, ప్రేమ అనురాగాలు ఉండవు. ఇతను నా వాడు, ఇతను నా కుటుంబము, ఇతను నా ఇంటివారు అని చెప్పేసి ఒక అనురాగం ఉండదు. కారణం ఏంటంటే ధనాపేక్షకులై, స్వార్థ ప్రియులై, క్రీస్తు యొక్క రాకడలో ఇలాగున ఈ భూమి మీద మనుషులు ఏర్పాటవుతారు. మీరు అనుకుంటున్నట్టుగా ఒక ఇండియాలోనే కాదండి నేను చెప్పే విషయము, లేకుంటే ఈ భారతదేశంలో మీరు అనుకుంటే కాదు, ప్రపంచంలో ప్రపంచ పటములో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అతిద్వేషులు, అపవాదికులు ఎక్కువగా వాదిస్తూ ఉంటారండి. ఈరోజు సోషల్ మీడియా ఆన్ చేస్తే ఈ మతాన్ని ఆ మతం తిట్టుకోవటం, ఆ మతాన్ని ఈ మతం తిట్టుకోవటం, నా మతం గొప్పదంటాం, ఈ మతం గొప్పదంటాం.
ఇలాంటివన్నీ కూడా ఎందుకు వస్తాయంటే క్రీస్తు రాకడా వస్తుందని సూచనగా ఇవన్నీ జరుగుతున్నాయి. క్రూరులు, సజ్జన ద్వేషులు, క్రూరులు, ఇలాంటి వారందరూ కూడా ఉన్నారట. సో వీళ్ళని తెలుగు ట్రాన్స్లేట్లో ఏమంటారో ఒకసారి నేను 3వ వచనంలో చూద్దాం ఒకసారి. బొత్తిగా సమాజ ప్రేమ లేనివారు. అర్థమవుతుందా? సజ్జన ద్వేషులు అంటే దాని అర్థమైందంటే ఏమాత్రం కూడా సమాజం అంటే ప్రేమ లేదు, సమాజం అంటే భయం లేదు. ఈ ఆలోచనలు వాళ్ళు పుడతాయి. సో ఇవన్నీ క్రియేట్ కావటానికి ఇలాగా జరుగుతూ ఉంది. ఇంకొక మాట ఏమంటున్నాడంటే ఆ మాట కూడా చదువు. బొత్తిగా ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనటువంటి వారు, అంటే ఇతరులతో కలిసిమెలిసి ఉండలేనటువంటి వారు, ప్రేమ లేనటువంటి వారు. ప్రేమ ఉండదు వారిలో. ఎప్పటికీ కూడా ద్వేషమే, ఎప్పటికీ కూడా ఆ కక్షలే. మనం ప్రేమించిన వాళ్ళు ప్రేమించరు, మనం ఆదరించిన వాళ్ళు మన దగ్గరకు రారు. మనం 100 సార్లు ప్రేమించినప్పటికీ కూడా ఒక్కసారి కూడా వాళ్ళు గుర్తు చేసుకోరు. సో ఏం జరుగుతూ ఉందంటే ఈ విషయంలో సామరస్యము లేనటువంటి వారు, సామరస్యత లేనటువంటి వారు, దుర్భాషలాడేవాళ్ళు. చూడండి, మీరు ఈ రోజున ఒకసారి గమనిస్తే ప్రమటి వాళ్ళరా, మీరు యూట్యూబ్ ఛానల్స్లో కానీ, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సో ట్విట్టర్లో కానీ, ఇంకొన్ని చాలా ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా ఒక్కసారి మీరు ఓపెన్ చేస్తే ఎక్కువగా బూతులు మాట్లాడే వాళ్ళు సక్సెస్లో ఉన్నారు. అర్థమవుతుందా? ఏమంటారు? దుర్భాషలాడేవాళ్ళు. ఎవడైతే అలా మాట్లాడతాడో వాడిని సక్సెస్ చేస్తున్నారు. ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వాడిని ఆ కేటగిరీలో ఫస్ట్ స్టేజ్కి తీసుకొస్తున్నారు. సరే, దానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు రాకడ సమీపమైందని గుర్తుపెట్టుకోండి. దుర్భాషలాడేవాళ్ళు, తిట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, భూత పదములు ఎక్కువైపోయాయి. ప్రపంచంలో ఇవి వాడుతున్నారు ఎక్కువగా. మీరు ఒకసారి సరెండర్ చేసి చూడండి, వాటిని ఒకసారి డికోడ్ చేయండి ఎలా జరుగుతున్నాయనే విషయాలు కూడా. దుర్భాషలాడేవారు, నిగ్రహం లేదు, నిగ్రహం లేనటువంటి వాళ్ళు. ఈరోజు ఒక మాట ఇస్తే తర్వాత నిలబడేవాళ్ళు కాదు. నిగ్రహము లేనటువంటి వారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు. కనీసం కొంత మంచి పని చేద్దామంటే దాన్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోయారు. వారు ద్రోహులు. అర్థమవుతుందా? అలాంటి క్రియలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే అర్థమవుతుందా? ఆ తర్వాత అంటాడు, గర్వాంధులు, దేవుని కంటే శరీర సౌఖ్యమే ఎక్కువని ప్రేమించేవారు కదా. నేను నిన్న కూడా మాట్లాడిన వీడియోలో ఈ మధ్యకాలంలో రేవ్ పార్టీస్ అని పేర్లు పెడుతున్నారు. ఓకేనా? రేవ్ పార్టీస్. సో అలాగనే మనం చూస్తున్నాం ఇప్పుడు ఓయో రూమ్స్. మన ఇండియాలో ఆ దరిద్రం ఎట్లా విస్తరిస్తుందంటే ఇలా విస్తరిస్తుంది. ఓయో రూమ్స్, నో పర్మిషన్స్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇంతకుముందు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే భయం ఉండేది, రైడ్ చేస్తారని. సో ఇప్పుడు ఏం లేదు, అదంతా ఏం లేదు. ఒకవేళ వాళ్ళు ఇష్టపడి వెళ్ళిపోతే ఓయో రూమ్స్కి వెళ్ళొచ్చు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ క్రీస్తు రాకడ సమీపం అవుతుంది. క్రీస్తు యొక్క శక్తి భూమి మీదకి రాబోతుంది. పరిశుద్ధులను దేవుడు పిలవబోతున్నాడు. అర్థమవుతుందా? దేవుని కంటే సుఖాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. దేవునికి పైగా భక్తి గలవారిలాగా కనపడుతున్నారు. పైకి భక్తి గలవారిలా ఉంటారు, కానీ దాని శక్తిని మాత్రం ఆశ్రయించలేని ఇక్కడ చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడై ఉండుము. దూరంగా ఉండాలి మనం అని చెబుతున్నాడు ఇక్కడ. సో ఫ్రెండ్స్, మీరు ఒక విషయాన్ని నేర్చుకున్నాను నేను అనుకుంటున్నాను. క్రీస్తు రాకడ ఆలస్యం అవుతుందా అంటే కావట్లేదు. వీటన్నిటిని బట్టి చూస్తే, ప్రపంచంలో జరుగుతున్నవన్నీ చూస్తే, ఎస్, క్రీస్తు రాబోతున్నాడు. ఇలాంటి జరుగుతున్నాయంటే క్రీస్తు భూమి మీద ఆయన స్వరాన్ని వినిపించబోతున్నాడు. మధ్యాకాశం నుండి ఆయన స్వరం వినబోతా ఉంది. సరే, ఆయన స్వరం వినబోతా ఉంది. ఇలా జరుగుతున్నాయి.
అన్నీ బాగున్నాయి. బట్ క్రీస్తుని గురించి తెలుసుకున్నావా? క్రీస్తు ఎవరో నీకు తెలుసా? క్రీస్తుని వెంబడించాలని ఆశపడుతున్నావా? క్రీస్తుని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావా? అంతేకాకుండా ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆయన వల్ల ప్రయోజనం ఏంటి, ఆయన నమ్ముకుంటే నాకు ఏం జరుగుద్ది, ఒకవేళ నేను ఆయన వెంబడిస్తే నా జీవితంలో ఏం అద్భుతాలు చేస్తాడు అని నీకు ఆలోచన కలిగిందా? బట్ నేను నీకోసం ప్రార్థన చేస్తాను. వీలుగా ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. అప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నాను. మీ మొబైల్ నెంబర్ పెట్టండి, నేను మీతో మాట్లాడతాను. మాట్లాడుచున్నప్పుడే మనం ఎలా మాట్లాడుకుంటున్నామో ఒక దినాన నువ్వు నేను కలిసి ప్రభుతో మాట్లాడదాం. అట్టి కృప మీ అందరికీ కలిగినట్టు ప్రార్థన చేస్తున్నాం. దయాదాక్షిణ్యపూర్ణుడు తండ్రి, కృపా సత్య సంపూర్ణ దేవానికి వందనాలు. ఇదిగో మీరు రాకడల్లో ఈ ప్రపంచంలో అక్రమము అన్యాయము విస్తరించుదని వాక్యం సెలవిస్తా ఉంది. మేము చూస్తున్నాం అనేక ప్రాంతాలలో జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ ఆలస్యం కావట్లేదు, మీరు త్వరగా రాబోతున్నారని మేము నమ్ముచున్నాం. కృప చూపి కనికరించి ఆదరించమని, ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డను దీవించమని యేసుని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. మరి ఇంకా క్రీస్తుని గురించినటువంటి సత్యాలు, ఇంకా ఈ రాకడ గురించినటువంటి వాక్య పరిచర్యలు ఇంకా అనేకమైన ఉన్నాయి. నేను మీకోసం తీసుకురాబోతున్నాను. మీరందరూ గెట్ రెడీగా ఉండాలి. మీరందరూ చదవాలి, బైబిల్ని చూడాలి, ప్రభువులు నిలబడాలి. మీరు పరిశుద్ధులుగా పరలోకం రావాలి. మీరు పరిశుద్ధులుగా యేసుని చూడాలి. పరిశుద్ధులుగా ఆయన స్వరాన్ని వినాలి. ఆయన రాజ్యంలో నిత్యము మీరు జీవించాలని నేను సేవకుడిగా కోరుకుంటున్నాను. అలా మీరు ఉండాలని ఆశపడుతున్నారా? గెట్ రెడీ, ఐ విల్ కమ్ నెక్స్ట్ డే. నేను మీతో అద్భుతంగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. మీరంతా రెడీగా ఉంటే రేపటి దినాన అద్భుతమైన విషయాలు చాలా నేర్చుకుందాం. వీలుగా ఉంటే లైవ్ ద్వారా చాలాసేపు 2 hours అయినా పర్వాలేదు, 2 గంటలైనా పర్వాలేదు. రేపు లైవ్ ద్వారా అద్భుతమైన సంగతులు సేమ్ ఇదే టైంకి 8 o'clock నేను ఎర్లీ మార్నింగ్ 8 o'clock నేను స్టార్ట్ చేస్తాను. అది 10 అయినా పర్వాలేదు, కానీ చాలా సంగతులు నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరు కూడా ఈ ఛానల్ని ప్రేమిస్తున్నారు, మీరు ప్రేమించాలి. ఈ దీనికి కావాల్సినటువంటి ప్రతిదీ సపోర్ట్ మీరు చేయాలి. ఫస్ట్ ఒక లైక్ చేయండి, ప్రభువును స్తుతించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ కూడా వందనాలు.